ఇస్తినమ్మ శనగలు పుచ్చుకుంటినమ్మ పోషకాలు. శ్రావణ మాసం అంటే చటుక్కున గుర్తుకొచ్చేవి వరలక్ష్మి వ్రతం. పేరంటాలు అక్కడ ఇచ్చే శనగలు తాలింపు గానో, మరీ ఎక్కువ ఉంటే కూరగాయలు గానో మారి ఈ నెలంతా సందడి చేసే శనగల్లోని పోషకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే శనగలతో చేసిన పాల నుంచి బటర్ వరకు ఎన్నో ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి కూడా. సూపర్ ఫుడ్ అనగానే సూపర్ మార్కెట్లకి కొత్తగా వచ్చిన ఖరీదైన వెరైటీల కోసమే వెతుకుతాం. ఫిట్నెస్ కాపాడుకోవడానికి వేలకు వేలు పోసి ప్రోటీన్ పౌడర్లు కొంటాం. కానీ తక్కువ ధరలో దొరికే అసలైన సూపర్ ఫుడ్ అది శనగలే. అందుకే పోషకాల పవర్ హౌస్ అని చెప్పుకునే శనగలను ప్యూర్ మ్యాన్ ఆల్మండ్ అని కూడా అంటారు. ఇవి మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాయో చూద్దాం. శరీర పనితీరుకి మెదడుకి ఎంత కీలకమో జీర్ణ వ్యవస్థ కూడా అంతే కీలకం. ఇక్కడ ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను చురుగ్గా ఉంచి మన గట్ హెల్త్ని కాపాడే శక్తి శనగలకి ఉందంట. అందుకే వీటిని ప్రీబయోటిక్ ఫుడ్ అంటారు. వైద్యులు ఇక గట్ హెల్త్ బాగుంటే నిండు నూరేళ్లు హాయిగా జీవించవచ్చని ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత చెప్తున్నారు. గతంతో పోలిస్తే వయసుతో సంబంధం లేకుండా ఫిట్నెస్కి ప్రాధాన్యం ఇచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. వీళ్ళు అజెండాలో ముందుండే అంశం బరువు తగ్గడం. అలా బరువు తగ్గాలనుకున్న చాలామంది అన్నం, రొట్టెల్లాంటివి కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని పక్కన పెట్టి ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థాల పైన దృష్టి పెడుతున్నారు. ఎందుకోసం? కొంతమంది మార్కెట్లోకి దొరికే ప్రోటీన్ పౌడర్లని ఎంచుకుంటే మరికొంతమంది మాంసం, గుడ్లు మాత్రమే ప్రోటీన్ని ఇస్తాయని అనుకుంటున్నారు. వాటిని తీసుకుంటున్నారు. కానీ ఆ అభిప్రాయం తప్పు. శనగలు కూడా ప్రోటీన్ని పుష్కలంగా అందిస్తాయి. 100 గ్రాముల శనగల నుంచి 11 గ్రాముల ప్రోటీన్ అందుకోవచ్చు. ఒక గుడ్డు నుంచి అందే ప్రోటీన్ కంటే ఇది ఎక్కువే. ఒక కప్పు ఉడికించిన శనగలు తింటే కడుపు నిండిన భావన కలిగి ఆకలి అదుపులో ఉంటుంది. అలా కొన్ని రోజులకు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గొచ్చట. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చెడు కొవ్వుని దూరం పెట్టాలన్నది తెలిసిన విషయమే. ఉడికించిన లేదా మొలకెత్తిన శనగల్లోని ఫైటోకెమికల్స్ ఈ పనిని సమర్థంగా చేస్తాయట. గుండె కండరాల్లో ప్లేక్ లాంటి పదార్థాన్ని పేరుపోకుండా చేసి చెడు కొలెస్ట్రాల్ని దూరం పెడతాయట. ఇక వీటిని ప్రధానంగా వ్రతాల నుండి సందర్భాలలో ఆడవాళ్ళకి ప్రసాదంగా ఇవ్వడంలో పరమార్థం ఉంది. ఆడవాళ్ళకి ప్రసాదంగా ఇవ్వడంలో పరమార్థం లేకపోలేదనుకోదు ఉంది. మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశాలు రక్తహీనత, చిన్న వయసులోనే ఎముకలు గుల్లబారిపోవడం, మెనోపాజ్ సమయంలో తలెత్తే సమస్యలు. రోజు కప్పు శనగలని ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత రాకుండా ఉంటుంది. ఇక వీటిలోని కాల్షియం, మెగ్నీషియంస్, కాపర్ వంటి ఖనిజాలు ఎముకల్ని గుల్లబారకుండా కాపాడతాయి. ఒక కప్పు శనగల్లో 79 మిల్లీగ్రామ్స్ మెగ్నీషియం ఉంటే 5 మిల్లీగ్రాముల వరకు ఐరన్ ఉంటుంది. అలాగే శనగల్లోని ఫైటో ఈస్ట్రోజన్స్ మెనోపాజ్ సమయంలో ఎదురయ్యే వేడి ఆవిర్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయట. వయసుతో పాటు వచ్చే మతిమరుపు కూడా ఇవి తగ్గిస్తాయట. జబ్బుల నుంచి బయటపడడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని మన శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎన్నెన్నో రూపాల్లో తాలింపు వేస్తే కాసిని తింటాం, కూరగా చేస్తే ఒక రోజు తింటాం. కానీ రోజు వీటిని ఎలా తింటాం అని సంశయించే వారికి ఇప్పుడు శనగలు అనేక రూపాల్లో దొరుకుతున్నాయి. బరువు తగ్గాలనుకునే వారికి ప్రోటీన్ ఉన్న శనగల పాలు దొరుకుతున్నాయి. సాయంత్రం చిరుతిండిగా చేర్చుకోవాలనుకునేవారు పాప్కార్న్, అటుకులు, పఫ్స్, చిప్స్ రూపంలోనూ వస్తున్నాయి. చిన్నారులు ఇష్టంగా తినేందుకు వీలుగా లభ్యమవుతున్నాయి. శనగలతో చేసిన బటర్ కూడా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతోంది. బ్రెడ్, రొటీన్ లాంటి ఇది మంచి కాంబినేషన్. శనగలతో చేసిన చిక్పీ ఆయిల్ని సాలడ్లలో కానీ తాలింపుల్లో కానీ వేసుకుంటే జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు కీళ్ళ నొప్పులు అదుపులో ఉంటాయంట. మన ఇడ్లీ, దోశల్లో పచ్చడి చేసుకున్నట్టుగానే బయట దేశాల్లో చాలా చోట్ల తెల్ల శనగలని వాళ్ళు రుబ్బి హమాస్ డీప్ అని తయారు చేస్తారు. ఈ హమాస్ డిప్స్ అనేక ఫ్లేవర్లు, రుచుల్లో మనకి అందుబాటులో ఉన్నాయి.
ఇన్ని రుచుల్లో దొరుకుతూ ఇన్ని పోషకాలను అందిస్తుంటే చూస్తూ ఊరుకుంటూ ఎలా ఉంటాం ఫ్రెండ్స్. నచ్చినవి తెచ్చుకొని లాగించడం చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే, కీప్ స్మైలింగ్.